చాలామంది సోరియాసిస్ పెద్ద పెద్ద ప్యాచెస్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. విపరీతమైన దురదలతో కూడి రెడ్ కలర్‌లో ప్యాచెస్ లాగా స్టార్ట్ అయ్యి, అది క్రమేణా సైజు పెరుగుతూ పొలుసుల్లాగా మారే ప్రాబ్లమ్‌ని మనం సోరియాసిస్ వ్యాధిగా గుర్తించొచ్చు. సోరియాసిస్ అనే వ్యాధి శరీరంలో ఒక భాగంలో స్టార్ట్ అయ్యి శరీరం అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ కొంతమందిలో ఓన్లీ తల భాగంలో మాత్రమే ప్యాచెస్ తయారవ్వడం, దురద రావటం, కోంబ్ చేసినప్పుడు స్కేల్స్ రావడం జరుగుతుంది. హోమియోపతి అనేది న్యాచురల్ సైన్స్. చర్మాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, వ్యాధిని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, దీని రూట్ అసలెందుకొచ్చింది? జెనెటికల్‌గా వచ్చిందా? వ్యక్తిలో అదర్ ప్రాబ్లమ్ వల్ల సోరియాసిస్ డెవలప్ అయిందా? ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చిందా? జెనెటికల్‌గా ఇటువంటి రూట్ కాజ్‌ని పరిగణలోకి తీసుకొని, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, హోమియోపతి ద్వారా స్లోగా, న్యాచురల్‌గానే ఇటువంటి ప్యాచెస్ అన్నీ హీల్ అవుతూ, శాశ్వతంగా తగ్గే పరిష్కారం అనేది హోమియోపతిలో ఉంటుంది. దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ బ్రాంచ్‌ని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని అప్రోచ్ అయ్యి మీరు ఎటువంటి సొల్యూషన్స్ తీసుకోవచ్చు. సోరియాసిస్‌ని ఇనిషియల్‌గా డయాగ్నోస్ చేసే విధానం మీకు డాక్టర్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.